బయటే ఇలా ఉందంటే ఇంక లోపల ఎలా ఉందో చూద్దామా. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రీ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళే కొద్దీ ఇంకా ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్గా అనిపించింది. టెంపుల్ని చూస్తూ ఉంటే మనకైతే నిజంగా అయోధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. బయట హనుమాన్ విగ్రహం కానీ వెనకాల టెంపుల్ మొత్తం చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకన్నా మా ఆయన మా అల్లుడు చాలా ఎంజాయ్ చేశారు. అయితే మనం ఇది డే టైంలో కన్నా నైట్ టైం చూస్తే లైట్స్తో అయితే చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. టెంపుల్ చుట్టూ అయితే మనకి రామాయణం స్టోరీ అంతా పోస్టర్స్లో పెట్టారు. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇంకా కొన్ని మేము ఫొటోస్ తీసుకున్నాము. పక్కనే టైటానిక్ షిప్ ఎలా అయితే ఉంటుందో అలా సెట్ అయితే వేశారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా అలా బయటికి వస్తే వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తాయి లైట్స్తో. అక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ చాలా డబుల్ రేట్లో ఉన్నాయని మేము ఏమి కొనలేదు. ఇంకా సరే అని గేమ్ జోన్కి అయితే ఎంటర్ అయ్యాము. గేమ్స్ అయితే చాలా ఫన్గా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈరోజు వ్లాగ్ ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.